హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజీవ్ సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో జరగబోయే గ్రూప్ 2 పరీక్ష యొక్క గ్రాండ్ టెస్ట్ 9 వీడియో చేయడం జరిగింది. ఇలా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే కలవు. రాబోయే పరీక్షలు అడగడానికి ఆస్కారం కూడా కలదు. కావున వీడియో అయితే చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, ప్రాథమిక హక్కులకు సంబంధించి కింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి అంటూ ఇవ్వడం జరిగింది. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ABD అనేది సరైన సమాధానం. రెండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబుని గుర్తించండి అంటూ ఇవ్వడం జరిగింది. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ABC అనేది సరైన సమాధానం. మూడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఐక్యరాజ్య సమితి UNO విశ్వ మానవ హక్కుల ప్రకటనను ఎప్పుడు జారీ చేసింది? సరైన సమాధానం ఆప్షన్ 1 1948 సంవత్సరం డిసెంబర్ 10న. నాలుగో క్వశ్చన్ చూసినట్లయితే, ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంగా ఏ రోజున నిర్వహిస్తారు? సరైన సమాధానం ఆప్షన్ 2 డిసెంబర్ 10. ఐదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబుని గుర్తించండి అంటూ రావడం జరిగింది. సరైన ఆప్షన్ చూస్తే మనకు ఆప్షన్ 4 ACD అనేది సరైన సమాధానం. ప్రాథమిక హక్కుల్ని చట్టబద్ధమైన హక్కులే, మరియు ప్రాథమిక హక్కులు రాజ్యాంగంచే హామీ ఇవ్వబడ్డాయి, మరియు D వచ్చేసి చట్టబద్ధమైన హక్కులన్నీ కూడా ప్రాథమిక హక్కులు కావు. సో సరైన సమాధానం ఆప్షన్ 4. ఆరో క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి. సరైన సమాధానం ఆప్షన్ 2 ACD అనేది సరైన సమాధానం. అమెరికా స్వతంత్ర ప్రకటన 1776లో వెలువడింది, మరియు మనకు అమెరికా రాజ్యాంగం 1791 డిసెంబర్ 15 బిల్ రైట్ పేరుతో ప్రాథమిక హక్కులను కూడా ఇచ్చింది. బిల్ ఆఫ్ రైట్స్ అమెరికా పౌరులకు వివిధ హక్కుల స్వేచ్ఛలను పేర్కొన్నారు. సరైన సమాధానం ఆప్షన్ 2 సరైన సమాధానం. ఏడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, అమెరికా స్వాతంత్ర ప్రకటన 1776 సందర్భంగా స్వేచ్ఛా స్వాతంత్రాలతో జన్మించిన మానవుల జీవితాంతం వాటితోనే కొనసాగుతారని ఎవరు పేర్కొన్నారు? సరైన సమాధానం ఆప్షన్ 1 థామస్ జాఫర్సన్. ఎనిమిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కింది అంశాల్లో సరైన జవాబు గుర్తించండి. సరైన సమాధానం ఆప్షన్ 3 ABCD. ఇవన్నీ కూడా సరైనవే. తొమ్మిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సమాజం చే కోరబడిన ఈ యొక్క రాజ్యం గుర్తించిన అంశాలే హక్కులని ఎవరు వ్యాఖ్యానించారు? సరైన సమాధానం ఆప్షన్ 2 మనకు ఈ యొక్క B అనేది ఆప్షన్ గార్నర్ అనేది సరైన సమాధానం. 10వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మన దేశంలో ప్రాథమిక హక్కుల భావనకు సంబంధించి సరైన జవాబు గుర్తించండి. సరైన సమాధానం ఆప్షన్ 1 ABC కూడా సరైనవే. 11వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, స్వరాజ్ అనేది బ్రిటిష్ వారు భారతీయులకు ప్రసాదించే ఉచిత కానుక కాదని అది భారతీయుల స్వయం వ్యక్తీకరణ అని ఎవరు వ్యాఖ్యానించారు? సరైన సమాధానం ఆప్షన్ 1 మహాత్మా గాంధీ. 12వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, భారత ప్రజాస్వామ్యానికి ఈ యొక్క ప్రాథమిక హక్కులు పునాది రాళ్ళు అని ఎవరు వ్యాఖ్యానించారు? సరైన సమాధానం ఆప్షన్ 3 నాని పాల్కివాలా. 13వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబు గుర్తించండి. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ABC అనేవి సరైన సమాధానం. 14వ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, నెహ్రూ రిపోర్టుకు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి. సరైన సమాధానం ఆప్షన్ 1 ABD అనేది సరైన సమాధానం. 15వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, భారత జాతీయ కాంగ్రెస్ కరాచీలో నిర్వహించిన సమావేశానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి. సరైన సమాధానం ఆప్షన్ 4 ABD అనేది సరైన సమాధానం. 16వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, 1931లో కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రాథమిక హక్కులు ఆర్థిక విధానంపై తీర్మానాన్ని ఎవరు రూపొందించారు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 జవహర్ లాల్ నెహ్రూ. 17వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కింద పేర్కొన్న అంశాల్లో సరికాని దానిని గుర్తించండి. సరైన సమాధానం చూసుకుంటే ఆప్షన్ 2 ప్రాథమిక హక్కుల వివరణ ఆర్టికల్ 14 నుంచి 35 మధ్య గలదు. 18వ క్వశ్చన్ చూసుకుంటే, కింది వాటిని సరైన జవాబుని గుర్తించండి అంటూ ఇవ్వడం జరిగింది. ప్రాథమిక హక్కుల ఉపసంఘం మనం చూసుకున్నట్లయితే JB కృపాలని. ప్రాథమిక హక్కుల సమన్వయ సంఘం చూసుకున్నట్లయితే సర్ తేజ్ బహదూర్ సప్రు. ప్రాథమిక హక్కుల సలహా సంఘం చూసుకున్నట్లయితే సర్దార్ వల్లభాయ్ పటేల్. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 A3B1C2. 19వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి. ప్రాథమిక హక్కుల సమన్వయ సంఘం మనం చూసుకున్నట్లయితే 1944 నుంచి 45 మధ్య. ప్రాథమిక హక్కుల ఉపసంఘం గురించి చూసుకున్నట్లయితే 1947 ఫిబ్రవరి 12కు సంబంధించి. ప్రాథమిక హక్కుల సలహాల సంఘం గురించి చూస్తే 1947 జనవరి 24కు సంబంధించి. సరైన సమాధానం ఆప్షన్ 1 A3B2C1. 20వ క్వశ్చన్ చూసినట్లయితే, JB కృపాలని అధ్యక్షతన ఏర్పడిన ప్రాథమిక హక్కుల ఉపసంఘంలో సభ్యులు కానిది ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రమద రంజన్ ఠాగూర్, దామోదర్ స్వరూప్ సేత్.
21వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జేబీ కృపలాని అధ్యక్షతన ఏర్పడిన ప్రాథమిక హక్కుల ఉపసంఘంలో సభ్యులను గుర్తించండి. సరైన సమాధానం ఆప్షన్ 1 మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 22వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రాథమిక హక్కులను రాజ్యాంగానికి ఆత్మ అంతరంగం వంటిదని వ్యాఖ్యానించిన వారు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 1 జవహర్ లాల్ నెహ్రూ. 23వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతీయ పౌరులతో పాటు విదేశీయులకు కూడా మన దేశంలో లభించే ప్రాథమిక హక్కులకు సంబంధించి సరైన జవాబు గుర్తించండి. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ABD అనేది సరైన సమాధానం. 24వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కేవలం భారతీయులకు మాత్రమే లభించే ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్లో పేర్కొన్నారు? సరైన సమాధానం ఆప్షన్ 1 ఆర్టికల్స్ 15, 16, 19, 29. 25వ క్వశ్చన్ చూసినట్లయితే రాజ్యం నిర్వచనం గురించి రాజ్యాంగంలో ఎక్కడ వివరణ ఉంది? సరైన సమాధానం ఆప్షన్ 1 ఆర్టికల్ 12. 26వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాజ్యం వివరణకు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి. సరైన సమాధానం ఆప్షన్ 3 ABC. పైవన్నీ కూడా సరైనవే. 27వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా రాజ్యం వివరణను స్పష్టంగా పేర్కొంది? సరైన సమాధానం ఆప్షన్ 1 అజయ్ ఆసియా వర్సెస్ ఖలీద్ ముజిబ్ కేసు. 28వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1981లో జస్టిస్ భగవతి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం అజయ్ ఆసియా కేసులో రాజ్యం రాజ్య సంస్థకి ఇచ్చిన వివరణకు సంబంధించి సరైన జవాబు గుర్తించండి. సరైన సమాధానం ఆప్షన్ 1 ABC. 29వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాల ప్రజా ప్రాముఖ్యత కలిగి ప్రభుత్వ కార్యక్రమాలతో సంబంధం ఉన్నప్పుడు దాన్ని కూడా రాజ్య సంస్థగా పేర్కొనవచ్చు అని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది? సరైన సమాధానం ఆప్షన్ 4 అజయ్ ఆసియా వర్సెస్ ఖలీద్ ముజిబ్ కేసు. 30వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే న్యాయ వ్యవస్థ కూడా రాజ్యంగా పరిగణించబడుతుందని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 AR అంతులే వర్సెస్ RS నాయక్ కేసులో. 31వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సుఖదేవ్ సింగ్ వర్సెస్ భగత్ రామ్ 1975 కేసులో సుప్రీంకోర్టు దేనిని రాజ్యం మరియు రాజ్య సంస్థగా పేర్కొన్నది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్. 32వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే ఆదేశాలను న్యాయస్థానం జారీ చేయరాదని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది? సరైన సమాధానం ఆప్షన్ 3 AR అంతులే వర్సెస్ RS నాయక్ కేసు. 33వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 16కు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 B అనేది సరైన సమాధానం అన్నమాట. ఆప్షన్ 1, 2, 3 అనేది సరైన సమాధానాలు. 34వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఇవన్నీ కూడా సరైనవే 1, 2, 3. 35వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ రూల్స్ మరియు రెగ్యులేషన్స్ నోటిఫికేషన్లు ప్రభుత్వం గుర్తించిన చట్టబద్ధత ఉన్న ప్రజల ఆచార వ్యవహారాలను శాసనాలుగా గుర్తించవచ్చునని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఆర్టికల్ 13 క్లాస్ 1. 36వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 13 క్లాస్ 1 ప్రకారం శాసనం మరియు చట్టం అంటే ఏమిటి? సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. 1, 2, 3, 4 ఇవన్నీ కూడా సరైన సమాధానాలే. 37వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగానికి ఆర్టికల్ 13 క్లాస్ 4ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చింది? సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 24వ రాజ్యాంగ సవరణ చట్టం 1971. 38వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు తొలిసారిగా న్యాయ సమీక్ష అధికారాన్ని ఏ కేసు సందర్భంగా వినియోగించింది? సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 3 శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. 39వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 368 ప్రకారం జరిగే రాజ్యాంగ సవరణ చట్టాల ఆర్టికల్ 13 పరిధిలోకి రావని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఆర్టికల్ 13 క్లాస్ 4. 40వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ఏ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టు సవాల్ చేయడం జరిగింది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ A 17వ రాజ్యాంగ సవరణ చట్టం. 41వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 368 ప్రకారం జరిపే రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా ఆర్టికల్ 13 పరిధిలోకి వస్తాయని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా రాజ్యాంగ సవరణలు చేసే హక్కు పార్లమెంటుకు లేదని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా కీలకమైన తీర్పునైతే ఇవ్వడం జరిగింది?
సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో. 42వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రభుత్వం రూపొందించిన శాసనాలలో ఏదైనా భాగం కానీ నియమం కానీ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్న భాగం లేదా నియమాన్ని మాత్రమే వేరు చేసి అది చెల్లుబాటు కాదని న్యాయస్థానం తీర్పు ఇవ్వడాన్ని ఏమంటారు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 డాక్టరైన్ ఆఫ్ సపరేటబిలిటీ. 43వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మితు వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ఇండియన్ పీనల్ కోడ్ ఈలోని ఏ సెక్షన్ ప్రాథమిక హక్కుల్లోని సమానత్వపు హక్కుకు వ్యతిరేకమని సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో దాన్ని తొలగించారు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 సెక్షన్ 303. 44వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చట్టసభలు రూపొందించిన శాసనాలు రాజ్యాంగ వ్యతిరేకమని న్యాయస్థానాలు తీర్పునిచ్చిన తర్వాత కూడా అదే శాసనాన్ని మార్పులు చేర్పులు చేసి శాసనంగా తీసుకువచ్చే ప్రత్యక్షంగా ఒప్పు కానిది పరోక్షంగా కూడా ఒప్పు కాదని పేర్కొనడానికి కింది ఏ విధంగా చెప్పవచ్చు? సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ కొలరేబుల్ లెజిస్లేషన్. 45వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు తొలిసారిగా ఈ యొక్క కాలరేబుల్ లెజిస్లేషన్ గురించి ఏ కేసు సందర్భంగా పేర్కొంది? సరైన సమాధానం ఆప్షన్ 2 నారాయణ్ దేవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒరిస్సా కేసు. 46వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డాక్ట్రైన్ ఆఫ్ ఎక్ప్లేస్ గ్రహణ సిద్ధాంతం గురించి సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది? సరైన సమాధానం ఆప్షన్ 3 బికాజీ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. 47వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డాక్ట్రిన్ ఆఫ్ వేవియర్ హక్కులను వదులుకునే సిద్ధాంతం గురించి సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొంది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 బెహరం వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే కేసు. 48వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాజ్యాంగం అమల్లోకి రాకముందు చేసిన శాసనాలు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం కొనసాగించడాన్ని ఏమంటారు? సరైన సమాధానం ఆప్షన్ 1 గ్రహణ సిద్ధాంతం అని అంటారు. 49వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రాథమిక హక్కులకు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి? సరైన సమాధానం ఆప్షన్ 3 1 2 4 అనేవి సరైన సమాధానాలు. చివరి క్వశ్చన్ 50వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు వాటి వివరణకు సంబంధించిన ఆర్టికల్స్తో సరైన జవాబుని గుర్తించండి. మనము స్వేచ్ఛ స్వతంత్రం హక్కు చూసుకున్నచో ఆర్టికల్ 19 నుంచి 22 వరకు, పీడనాన్ని నిరోధించే హక్కు చూసినట్లయితే ఆర్టికల్ 23 నుంచి 24 వరకు, రాజ్యాంగ పరిహార హక్కు చూస్తే ఆర్టికల్ 32, సమానత్వపు హక్కు చూసినట్లయితే ఆర్టికల్ 14 నుంచి 18 వరకు. సో సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 A3 B1 C2 D4 అనేది సరైన సమాధానం. చూశారు కదా ఫ్రెండ్స్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే గ్రూప్ 2 పరీక్షకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు అయితే ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ 9లో తొందరలోనే గ్రాండ్ టెస్ట్ 10 కూడా అప్లోడ్ చేయబడుతుంది. వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.